శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం గ్రహగతులు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి విషయాన్ని గమనించవచ్చు. ముఖ్యంగా లాభస్థానమందు రవి, షష్ఠస్థానమున రాహువు, లాభస్థానమున గురుడు, అలాగే చంద్రుని యొక్క బలం విశేషంగా మనం చెప్పుకుంటే ఈ గ్రహాలన్నీ కూడా చాలా గొప్పగా యోగించేటువంటి గ్రహములు. మరీ ముఖ్యంగా అటు గురువు కానీ రవి కానీ లాభస్థానమందు ఉండడం అనేటువంటిది ఒక లక్ష్మీ యోగంగా చెప్పవచ్చును, కళ్యాణ యోగంగా చెప్పవచ్చును. అంటే శుభ కార్యక్రమాలు జరగడానికి కానీ, ఆర్థిక లాభాన్ని పొందడానికి కానీ, లేదా ఏదైనా గృహ సంబంధమైనటువంటి, వాహన సంబంధమైనటువంటి, లేదా ఏదైనా సువర్ణ అంటే బంగారానికి సంబంధించినటువంటి కొనుగోలు, ఇటువంటి వాటి విషయాలన్నిటికీ కూడా గురుడు చాలా చక్కగా యోగిస్తూ ఉంటారు. అలాగే వృత్తిపరమైనటువంటి ప్రయోజనాలకి అవకాశం ఉంటుంది. ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించిన విషయాలకి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి పరిస్థితులపైన కూడా ప్రభావం చూపించి చక్కగా సానుకూలమైనటువంటి ఫలితాలకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉండేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పవచ్చును. అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక పండగ వాతావరణం ఉంటూ ఉండడము, బంధువుల హడావిడో, లేకపోతే మీరు బంధువుల ఇంటికి వెళ్ళడమో, వారు మీ దగ్గరికి రావడం, ఇత్యాది విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ఏదైనా పుణ్యనదీ స్నానములు, లేదా ఏదైనా తీర్థయాత్రలు, లేదా ఏదైనా సాహసయాత్రలు, విందు విహారయాత్రలు, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి పాతకాల మిత్రులను కలుసుకోవడం దగ్గర నుండి మీ మనోల్లాసాన్ని కలగజేసేటువంటి ఏ విషయానికైనా సరే ఈ వారంలో అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యము, కుటుంబము ఇటువంటివన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి కన్యారాశి వారి యొక్క స్థితిగతులు చాలా విశేషంగా ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ వారంలో ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి.